అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతుంది పార్ట్ 21 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, వినిద్దామా? ప్రియని చంపేస్తానంటూ కనకారావు చెప్పిన మాట విన్న శ్రీనివాస్ దిగ్భ్రాంతికి లోనయ్యాడు. తొందరపడకండి కనకారావు గారు, ఆ అమ్మాయి మిస్ అయినట్లు ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఉంది. ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. మీ రిసార్ట్ మేనేజర్ సందీప్, అతనికి సహకరించిన సస్పెండ్ అయిన రంగనాథం పోలీస్ స్టేషన్ నుండి బయటకు వచ్చాక కనిపించడం లేదు. వాళ్లను పోలీసులే దాచి టార్చర్ పెట్టి ఉంటే వాళ్ళు ఈ పాటికి మీ పేరు చెప్పే ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆ అమ్మాయి హత్యకు గురైతే ఖచ్చితంగా పోలీసులు మిమ్మల్ని అనుమానిస్తారు. కనకారావును కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తూ చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. అటువైపు నుండి వికృతంగా నవ్వాడు కనకారావు. పోలీసులు అనుమానిస్తారని, పత్రికల్లో ఏదో రాస్తారని భయపడే స్థాయి దాటిన వాడే రాజకీయ నాయకుడవుతాడు. పట్టపగలు నడి రోడ్డు మీద నేను స్వయంగా ఎవరినైనా చంపినా నన్నేమీ చేయలేరు. ఒక వారం రోజులు పేపర్లలోనూ టీవీల్లోనూ నా గురించి వార్తలు వస్తాయి. నన్ను అక్రమంగా అరెస్టు చేశారంటూ నా మనుషులు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తారు. కొద్ది రోజులకు నేను బెయిల్ మీద బయటకు వస్తాను. కోర్టులో నాకు వ్యతిరేకంగా ఎవరు సాక్ష్యం చెప్పకుండా చూసుకుంటాను. కొంతకాలానికి కేసు కొట్టివేయబడి నిర్దోషిగా విడుదలవుతాను. ఇవన్నీ నాకు చిన్న విషయాలే. ఢిల్లీ నుంచి వచ్చిన ఆ ఇద్దరిని రేపు ఈవినింగ్ ఫ్లైట్కి పంపించేస్తాను. రేపు రాత్రికి ఆ అమ్మాయి పని పూర్తి చేస్తాను చెప్పాడు కనకారావు. కానీ ఆ అమ్మాయిని చంపాల్సిన అవసరం ఇప్పుడు ఏముంది? ట్రాన్స్లో ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి మీ గురించి ఏమీ తెలియదని చెప్పింది. అసలే సిబిఐ ఎంక్వైరీలో తప్పించుకోలేక అవస్థపడుతున్నారని నాకు తెలుసు. ఇప్పుడు మరో సమస్య సృష్టించుకోవడం ఎందుకని చెప్పాను అంతే అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. సిబిఐ ఎంక్వైరీ ఎందుకు జరిగింది? నా గుట్టుమట్లు బయటకు వాళ్లకు ఎలా చేరాయి? టీవీలో న్యూస్ పేపర్లలో రావడంతో నా మినిస్టర్ పదవి పోయి మాజీని అయ్యాను. ఇదంతా ఎందుకు జరుగుతోందో తెలుసా? ప్రశ్నించాడు కనకారావు. పార్టీలో మీరంటే గిట్టని వాళ్ళు చేయించి ఉంటారు అన్నాడు శ్రీనివాస్. అది నిజమే అయి ఉండొచ్చు. కానీ వాళ్లకు నా రహస్యాలన్నీ చెప్పింది ఎవరో ఊహించగలవా అన్నాడు కనకారావు. లేదని చెప్పాడు శ్రీనివాస్. ఇంతసేపు నా పిఏ ఫోన్లో నేను ఎందుకు మాట్లాడుతున్నానో ఊహించగలవా? నా రహస్యాలు అతనే బయట వాళ్లకు చేరవేస్తున్నాడని నా అనుమానం. అందుకే వాడిని బంధించి వాడి ఫోన్ నా కస్టడీలో పెట్టుకున్నాను. వీడికి ఎవరెవరి దగ్గర నుండి ఫోన్లు వస్తున్నాయో గమనిస్తాను. ఇక నీ సంగతి చెప్పు. నా గురించి నీకు బాగా తెలుసు. నేనెంతటి దుర్మార్గుడినో నా నోటితో చెప్పించవద్దు. కొద్ది రోజులు ట్రీట్మెంట్ చేశావు కాబట్టి నీకు ఆ అమ్మాయి మీద జాలి ఉండవచ్చు. కానీ ఏదైనా నీ ప్రాణం తర్వాతే అని తెలుసుకో. ఇప్పటి పరిస్థితుల్లో నేను ఎలాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు. నేను తీసిన ఎన్నో ప్రాణాల్లో ఈ అమ్మాయిది మరొకటి అవుతుంది. మామూలుగా ఇలాంటి పనులకు నా పిఏ ద్వారా రంగనాథం, సందీప్ లాంటి వాళ్లను వాడుకునే వాడిని. ఇప్పుడు ఎవరినీ నమ్మలేను కాబట్టి రేపు నేనే స్వయంగా ఆ పని పూర్తి చేస్తాను. నువ్వే నాకు అవసరమైతే సహకరించాలి. నా పిఏలాగా నమ్మక ద్రోహం చేయవద్దు అని చెప్పి కాల్ కట్ చేశాడు కనకారావు. ఆ ఫోన్ కాల్ సారాంశాన్ని అందరికీ వివరించాడు శ్రీనివాస్. హిప్నాటిస్ట్ భూషణ్, ప్రియలు మటుకు ఇంకా లోపలి గదిలోనే ఉన్నారు. మిగిలిన వాళ్ళందరూ శ్రీనివాస్ చెప్పింది శ్రద్ధగా ఉన్నారు. త్రిపాఠి ఆవేశంగా, నాకు ఢిల్లీలో సెంట్రల్ మినిస్టర్లు కొందరు తెలుసు. ఈ కనకారావు విషయం వాళ్లకు చెబుతాను అన్నాడు ప్రవళిక కల్పించుకుంటూ. అవసరమైనప్పుడు ఖచ్చితంగా మీ సహాయం తీసుకుంటాం. ఈ లోపల మీరు తొందరపడి అతనితో విరోధం తెచ్చుకోవద్దు. మన హైదరాబాద్ పోలీసుల్లో ఏసీపీ ప్రతాప్ గారి లాంటి వాళ్ళు సమర్థులు, నిజాయితీ పరులు అయిన ఆఫీసర్లు చాలా మంది ఉన్నారు. కాబోయే ఐపీఎస్ ఆఫీసర్ ఉదయ్ గారు మనతోనే ఉన్నారు. మా నాన్నగారు డిటెక్టివ్ పురందర్ గారి గురించి మీకు తెలుసు కదా.
ఆయన కూడా ఈ కేసు విషయంలో సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. అయినా పరిస్థితి మా చెయ్యి దాటేలా ఉంటే మిమ్మల్ని సహాయం అడుగుతాము అని చెప్పింది. ఇంతలో ప్రియ ట్రాన్స్లో నుండి బయటకు రావడంతో ఆమెను తీసుకుని హిప్నాటిస్ట్ భూషణ్ బయటకు వచ్చాడు. ప్రవళిక అందరినీ తన దగ్గరగా కూర్చోబెట్టుకుని తన ప్లాన్ ఇలా వివరించింది. ప్రియను పోలీసులకు లేదా తన భర్తకు అప్పగిస్తే ప్రస్తుతానికి సమస్య ఉండదు. కానీ ఆమెకు ఎప్పటికైనా కనకారావు వల్ల ప్రమాదం ఉంటుంది. అలాగని ఆమెను ఇక్కడే ఉంచి ప్రమాదంలోకి నెట్టలేము. కాబట్టి రేపు కనకారావు వచ్చే సమయానికి ఆ గదిలో బెడ్ మీద ముఖానికి మాస్క్ తగిలించుకొని నేను పడుకొని ఉంటాను. ముందుగానే ఆ గదిలో హిడెన్ కెమెరాలు అమర్చి ఉంచుదాం. అతను నన్ను ప్రియగా భావించి హత్యా ప్రయత్నం చేయడం కెమెరాల్లో రికార్డ్ అవుతుంది. నేను అతన్ని సులభంగా ఎదిరించగలను చెప్పింది ప్రవళిక. నా వల్ల నువ్వు అనవసరంగా చిక్కుల్లో పడతావు. వద్దు ప్రవళిక చెప్పింది ప్రియ. ప్రవళికను అండర్ ఎస్టిమేట్ చేయొద్దు. తనకు మార్షల్ ఆర్ట్స్ లో ప్రవేశం ఉంది. కనకారావును సులభంగా హ్యాండిల్ చేయగలుగుతుంది. అయినా నేను కూడా ఆ గదిలోనే దాక్కుని ఉంటాను. మేమిద్దరం కలిసి కనకారావును రెడ్ హ్యాండెడ్గా హత్యా ప్రయత్నం చేస్తూ ఉండగా పట్టుకుంటాము అని చెప్పాడు ఉదయ్. డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, చాలా రిస్క్ చేస్తున్నావు ప్రవళిక. ముందుగా ఈ విషయమై మీ నాన్నగారి పర్మిషన్ తీసుకో. అలాగే ఏసీపీ ప్రతాప్ గారికి ఇన్ఫార్మ్ చెయ్యి అన్నాడు. ఖచ్చితంగా చేస్తాను. నా ధైర్యానికి అసలైన కారణం మరొకటి ఉంది చెప్పింది ప్రవళిక. ఏమినట్లు అందరూ చూశారు. నా నమ్మకం ప్రియకు ఉన్న శక్తి మీద. ఒకవేళ రేపు నాకు ఏదైనా ప్రమాదం జరిగేటట్లు ఉంటే ఈరోజు రాత్రి తప్పనిసరిగా అందుకు సంబంధించిన సూచనలు ప్రియకి కలలో వస్తాయి. ఆ కలను బట్టి అవసరమైతే రేపటి ప్లానింగ్ మారుద్దాం అంది ప్రవళిక. నా కలల మీద అంత నమ్మకం పెట్టుకున్నావా ప్రవళిక? వాస్తవానికి నేనే అంతగా నమ్మడం లేదు అంది ప్రియ. తరువాత ప్రవళిక తన తండ్రి డిటెక్టివ్ పురందర్కి కాల్ చేసి తన మనసులో ఉన్న ప్లాన్ చెప్పింది. గో హెడ్ ప్రవళిక, కానీ నీకు తోడుగా ఉదయ్ని ఉండమని చెప్పు అన్నారు పురందర్. తరువాత ఉదయ్ తన బాబాయ్ ఏసీపీ ప్రతాప్కి కాల్ చేశాడు. క్లుప్తంగా తాను చేయాలనుకున్నది వివరించాడు. ప్రతాప్ కూడా అలాగే చేయండి. మఫ్టీలో కొందరు పోలీసులు ఆ చుట్టుపక్కల ఉండేలా చూస్తాము అని చెప్పాడు. ఆ రోజు రాత్రి అందరూ కనకారావు గెస్ట్ హౌస్లోనే పడుకున్నారు. ప్రవళిక ప్రియ పక్కనే పడుకుంది. పడుకున్న కాసేపటికి ప్రియ నిద్రపోయింది. కానీ ప్రవళిక మాత్రం ప్రియకు ఏదైనా కల వస్తుందేమోనని ఎదురు చూస్తూ ఉంది. రాత్రి 11 గంటలకు ప్రియ నిద్రలోనే అసహనంగా కదులుతూ ఉండడం గమనించింది ప్రవళిక. వెంటనే లేచి కూర్చుంది. ప్రియ కదలికల్ని జాగ్రత్తగా గమనించసాగింది. కొంతసేపటికి ప్రియ లేచి కూర్చుంది. ఆమె కళ్ళు మూసుకునే ఉన్నాయి. తన చేతిలోని ఆయుధంతో ఎవరినో పొడుస్తున్నట్లుగా చేతిని ముందుకు వెనక్కి వేగంగా ఊపసాగింది. ఏసీ ఆన్లో ఉన్న ప్రియ ముఖమంతా చెమటలు పట్టాయి. కళ్ళు తెరిచింది ప్రియ. కల తాలూకు ప్రభావం వల్ల ఆమె గుండె వేగంగా కొట్టుకుంటోంది. నోరు తెరచి బలంగా గాలిని పీల్చి వదలసాగింది ప్రియ. ఆమె వీపు మీద చేయి వేసి నెమ్మదిగా నిమరడం ప్రారంభించింది ప్రవళిక. కొంతసేపటికి ప్రియ నార్మల్గా అయ్యింది. ఏమైంది ప్రియ? ఏదైనా పీడకల లాంటిది వచ్చిందా? వెంటనే చెప్పనవసరం లేదు. ముందు కాస్త రిలాక్స్ అవ్వు అంటూ ఒక గ్లాస్లో మంచినీళ్లు పోసి ప్రియకు అందించింది ప్రవళిక. ఆ నీళ్లు తాగిన ప్రియ కుదుట పడింది. ప్రవళిక మరో గదిలో పడుకొని ఉన్న డాక్టర్ శ్రీనివాస్ కి కాల్ చేసింది. నిద్రలేచిన శ్రీనివాస్ భార్య శ్రీదేవిని కూడా లేపి ఆ గదిలోకి వచ్చాడు. శ్రీదేవి ప్రియకు మరోవైపు కూర్చొని ఆమె తల నిమరసాగింది. డాక్టర్ శ్రీనివాస్ ఒక కూర్చుని లాక్కొని ప్రియకు ఎదురుగా కూర్చున్నాడు. దాంతో ప్రియ పూర్తిగా నార్మల్ అయింది. తనకు వచ్చిన కల గురించి ఇలా వివరించింది. బెడ్ మీద పడుకుని ఉన్న నన్ను చంపడానికి ఒక 50 సంవత్సరాల వ్యక్తి చేతిలో కత్తితో వస్తున్నాడు. అయితే
ఎందుకో నేను భయపడడం లేదు. అతను నా దగ్గరికి రావడం కోసం ఎదురు చూస్తూ ఉన్నాను. రాగానే అతన్ని ఎలా అటాక్ చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఇంతలో హఠాత్తుగా అతని వెనుక నుండి మరొక వ్యక్తి వచ్చి తన చేతిలోని ఐరన్ రాడ్తో ఇతని తల మీద బలంగా మోదాడు. దాంతో నన్ను చంపడానికి వచ్చిన వ్యక్తి కింద పడిపోయాడు. అతని తల పగిలి రక్తం ధారగా కారుతోంది. కొంతసేపు గిలగిలా కొట్టుకుని అతను చనిపోయాడు. ఇది నాకు వచ్చిన కల, చెప్పింది ప్రియా. నిన్ను చంపడానికి వచ్చిన వ్యక్తిని ఎవరో ఐరన్ రాడ్తో కొట్టారని చెప్పావు కదా, ఆ వ్యక్తిలో ఉదయ్ పోలికలు ఉన్నాయా అడిగాడు డాక్టర్ శ్రీనివాస్. ఎంత మాత్రం లేవు, క్లియర్గా చెప్పింది ప్రియా. నన్ను చంపడానికి ఒక వ్యక్తి వస్తూ ఉన్నా నువ్వు భయపడలేదని చెప్పావు. దీన్ని బట్టి నిన్ను నువ్వు ప్రవళిక స్థానంలో ఊహించుకున్నావు. అంటే నీ స్థానంలో పడుకుని ఉన్న ప్రవళికను చంపడానికి ఒక వ్యక్తి వచ్చాడు. అతన్ని మరొక వ్యక్తి వెనక నుండి ఐరన్ రాడ్తో కొట్టాడు. దీని గురించి భూషణ్ త్రిపాఠిలతో కూడా రేపు ఉదయం చర్చిద్దాం. ఈ సమయంలో వాళ్ళను లేపడం బాగుండదు అన్నాడు డాక్టర్ శ్రీనివాస్. సరేనంది ప్రియా. ఉదయం 6 గంటలకే ప్రియను తప్ప మిగతా అందరినీ నిద్రలేపాడు డాక్టర్ శ్రీనివాస్. అందరూ హాల్లో కూర్చున్నారు. రాత్రి ప్రియకు వచ్చిన కల గురించి అందరికీ వివరించింది ప్రవళిక. ప్రియకు కనకారావు తెలియదు కదూ అడిగాడు త్రిపాఠి. తెలియదు, ఆమె ఇంతవరకు కనకారావును చూడలేదు చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. కలలో జరిగిన దాన్ని బట్టి చూస్తూ ఉంటే ప్రియ స్థానంలో గదిలో ఉన్న ప్రవళికను చంపడానికి కనకారావు వస్తాడు. అతన్ని ఎదుర్కోవడానికి ప్రవళిక సిద్ధంగా ఉంది. కానీ అనుకోకుండా మరొక వ్యక్తి వెనక నుండి కనకారావును అటాక్ చేస్తాడు. అతడు ఎవరై ఉంటాడు అడిగాడు భూషణ్. ప్రియ నిద్ర లేచాక ఆమెకు కనకారావు ఫోటోలు, అతనికి సంబంధించిన వాళ్ళ ఫోటోలు చూపిస్తే ఆమె ఎవరినైనా గుర్తుపట్టే అవకాశం ఉంటుంది అంది ప్రవళిక. నా దగ్గర కేకేఆర్ హాస్పిటల్ కి సంబంధించిన ఫంక్షన్ తాలూకు వీడియోలు ఉన్నాయి, అవి ప్రియకు చూపిస్తాను అని చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ ని త్వరగా మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే మీ సజెషన్స్, అలాగే మీకు ఎలాంటి కథలు కావాలో మా కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.